హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీటితో పాటు ఆదిలాబాద్, మహదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు ఏపీలో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. ఏపీలో ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలం బాట పట్టనున్నారు. వారానికి 2 రోజుల పాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాల వారీగా షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పొలాల్లో పర్యటించి మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను తీసుకురావాలని ఎస్జీటీఎఫ్, పీఆర్టీయూ, యూటీఎఫ్, సిపిఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గెజిట్ పత్రాలను దహనం చేశాయి. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడించింది. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటనలో పేర్కొన్నారు. డిఎస్సి ముగిసిన 2 రోజులకే గ్రూప్స్ పరీక్షలు ఉన్నాయన్నారు. ఎక్కువ శాతం డిఎస్సి అభ్యర్థులే రాయనున్నారని, ఎగ్జామ్ వాయిదా వేయడంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలని ఆయన కోరారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహించనున్నారు. నవంబర్లో మండల, జిల్లాల చీఫ్ల నియామకం, డిసెంబర్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్ రానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టిడ్కోయిల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంగీకరించింది. దీనిపై ప్రభుత్వాధికారులు హడ్కో ప్రతినిధులతో చర్చించారు. ఎంత ఖర్చు అవుతుందనే దానిపై 2 రోజుల్లో హడ్కోకు నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్లో ఉన్న 1.17 లక్షల గృహాలను పూర్తి చేయడానికి 5,070 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు ఇవ్వాలనే రూల్ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కార్ ఎయిడెడ్ స్కూల్ లేని చోట్ల ఈ నిబంధనలు అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో 1 కిలోమీటర్ లోపు ప్రైమరీ, 3 కిలోమీటర్ల లోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకపోతే 25% ఫ్రీ సీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట 8 నెలలుగా జరుగుతున్న పెళ్లి వేడుకలు మంగళ ఉత్సవంతో ముగిశాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిలలో ఒకటిగా అనంత రాధిక వివాహం నిలిచింది. మొత్తం వేడుకలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, పాప్ సింగర్లు, హాలీవుడ్, బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, క్రీడా, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడ నివాసంలో ఉండనున్నారు. అయితే ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లిన ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జగన్ వారం పాటు అక్కడే బస చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, 2వ దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయనుందిరా కాంగ్రెస్ సర్కార్. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తోంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు 5 లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కొద్ది రోజులుగా తన ప్రతిష్టను దిగజార్చేలో వర్గం చేస్తున్న కుట్రను బయటపెడతానని ఆయన ట్వీట్ చేశారు. కాగా కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. వర్షం, వరదల కారణంగా హైదరాబాద్ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ట్వీట్ చేసింది. గత పాలనలో జరిగిన లోపాల నుంచి నేర్చుకుని సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ఇదేనా కేటీఆర్ నీటి బుడగల మీద నువ్వు కట్టిన విశ్వనగరం? ఇదేనా రేవంత్ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతున్న ప్రజలకు నువ్వు ఇచ్చే భరోసా అంటూ రోడ్లపై వరద పారుతున్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. 24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటిన టీమ్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఇండోర్లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది ఎంపీ సర్కార్. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గిన్నిస్ రికార్డు ధృవపత్రం ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ రికార్డు అస్సాం అటవీ శాఖ పేరిట ఉండేది. గత ఏడాది ఆ రాష్ట్రం 9 లక్షలకు పైగా మొక్కల్ని నాటింది. భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికా శాటిలైట్ ISAT-2 డేటా సహాయంతో శాస్త్రవేత్తలు మ్యాప్ను విడుదల చేశారు. ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు, సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తు ఉన్నట్టు నిర్ధారించారు. తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ వంతెన 99.98% నీటిలో మునిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ఐఏఎస్లను విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు వారికి సమాచారం ఇచ్చింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జి కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్, ఆ శాఖ బాధ్యతలు పర్యవేక్షించిన వికాస్ రాజ్ నేడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. వీరి తర్వాత రామకృష్ణారావు, రజత్ కుమార్, ఎస్కే జోషి నుంచి కమిషన్ వివరణ కోరనుంది. కోవిడ్ సమయంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం దాదాపు ముగిసిందని టీసీఎస్ ప్రధాన మానవ వనరుల అధికారి మిలిందర్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు 18 నెలలుగా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని తెలిపారు. వారంలో 5 రోజుల పాటు ఆఫీసుల నుంచి పనిచేసే ఉద్యోగుల సంఖ్య 70% పైనే ఉంటుందన్నారు. కాగా మిగతా దిగ్గజ కంపెనీలు కూడా సిబ్బందిని కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. భూమిపై ఉన్నట్టుగానే చంద్రుడిపైన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు చైనా సైంటిస్టులు ప్రణాళిక సిద్ధం చేశారు. మూన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వీలుగా 4 కక్షల్లో 21 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2022లో జపాన్ శాస్త్రవేత్తలు కూడా చంద్రుడిపై 8 శాటిలైట్లతో రూనర్ నావిగేషన్ సిస్టమ్ను ప్రతిపాదించగా ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాధించేందుకు రాబోయే బడ్జెట్ సెషన్లో బీమా చట్టం 1938కి సవరణలు కోరుతూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. సవరణ బిల్లులో భాగమైన కొన్ని నిబంధనలు కాంపోజిట్ లైసెన్స్, డిఫరెన్షియల్ క్యాపిటల్, సాల్వెన్సీ నిబంధనల తగ్గింపు, క్యాప్టివ్ లైసెన్స్ జారీ చేయడం, పెట్టుబడి నిబంధనల మార్పు, మధ్యవర్తుల కోసం ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయడం, ఇతర ఆర్థిక ఉత్పత్తులను కూడా పంపిణీ చేయడానికి బీమా సంస్థలను అనుమతించడం వంటివి ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి నెలాఖరులో జరిగే బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. జగన్నాథుని ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ జగన్నాథుని వేడుకుంటున్నట్లు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ టీటీడీ కళ్యాణ మండపంలో జగన్నాథ రథయాత్రకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించి ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. జగన్నాథ రథయాత్ర ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి, గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను సంతరించుకుందని ఆమె అన్నారు. విశ్వం మొత్తానికి జగన్నాథుడు ప్రభు అని, ఈ రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల్లో పాల్గొన్న ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారని ఆమె అన్నారు. అనంతరం భక్తుల ఆటపాటలు, కోలాటం, చిరుతల భజనలతో కోలాహలంగా పట్టణ నలుమూలల కోలాహలంగా సాగింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత వైకుంఠ ద్వారం వద్ద స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య పూజలు చేసి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయ ఈవో భాస్కర్ రావు, ధర్మకర్త నరసింహమూర్తి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు పాల్గొన్నాయి. మరోవైపు యాదాద్రి క్షేత్రం గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఈ విశేష కథను వేద మంత్రోచ్చరణల మధ్య చేపట్టారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్లో చేరున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ లోపు ఆయన కొత్త లుక్తో అభిమానులను కృషి చేశాడు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్న మహేష్ మీసాలు పెంచి లైట్ గడ్డంతో ఫిట్ గా ఉన్నాడు. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన మహేష్ న్యూ లుక్ చూసి సూపర్ బంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో లండన్లో బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లండన్కు ఉన్నత చదువుల కోసం వచ్చిన తెలంగాణ విద్యార్థి అక్షయ్ మాల్చేలం వారి వంశవృత్తి పోతురాజు వేషధారణ వేసి అలరించాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌన్స్లా నగర డిప్యూటీ మేయర్ మహమ్మద్ షకీల్ అక్రమ్ పాల్గొన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత రాగాసుగా వింజమురి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి దాదాపు 28,000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో ఆల్మట్టికి జలకళ సంతరించుకుంది. నదీ పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సీజన్లో ఆల్మట్టికి వరద ప్రవాహం పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ప్రస్తుతం దాదాపు 91.130 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలకు పెన్షన్లు ఇచ్చి బీఆర్ఎస్ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. 2014 నుంచి 2023 మధ్య 5,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ పెన్షన్, ఆసరా పెన్షన్ 2 తీసుకున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని ఆయన గుర్తు చేశారు. గాంధీ భవన్లో గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారుల నుంచి పెన్షన్ రికవరీ చేస్తున్నారని, కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపులో బోగస్ పత్రాలతో కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. 13,853 సంస్థల పేరుతో 2,289 కోట్ల జీఎస్టీని ఎగవేసినట్లు వాణిజ్య పనుల శాఖ తనిఖీల్లో తేలింది. ఇందులో కేవలం 167 కోట్లే వసూలైంది. దీంతో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తనిఖీల ప్రక్రియను కఠినతరం చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలో డిఎస్సి వాయిదా, గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్లో 2 రోజుల నిరసనలు చేస్తున్న నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారు రోడ్లపైకి రాకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సెక్రటేరియట్ పరిసరాలతో పాటు అక్కడి వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏదైనా ఉచితంగా ఇస్తామని అంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లే. ఉచితాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదని పేర్కొన్నారు కేటీఆర్. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవరా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఓ డైలాగ్ లీక్ కాగా మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. జాన్వీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్ గా ఉంటుందట. సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. తనకు హర్రర్ చిత్రాలంటే ఇష్టం ఉండదని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చెప్పారు. అయితే తాను నటించిన హర్రర్ కామెడీ కుకూదా సినిమాలో హాస్య సన్నివేశాలు నచ్చాయన్నారు. దర్శకులు మెచ్చేనట్టుగా ఉండాలని తన కోరికని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తి కానుందని, ప్రస్తుతం మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఎంచుకుంటున్నట్టు వెల్లడించారు. ఇటీవల ఈ అమ్మడు తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. రిటైర్మెంట్ వార్తలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను ఇంకా ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. డల్లాస్ లో ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ ను రిటైర్మెంట్ గురించి అడిగారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఒకటే చెబుతున్నా, నేను చాలా ఎక్కువ దూరం ఆలోచించే వ్యక్తిని కాదు, కొంతకాలం ఆడటం మీరు చూస్తారని తెలిపారు. కాగా టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో మిగతా ఫార్మాట్లకు కూడా అతను త్వరలోనే వీడ్కోలు పలుకుతారని వార్తలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు రోహితే కెప్టెన్ గా ఉంటాడని బీసీసీఐ సెక్రటరీ జైషా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.